ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల కంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే అత్యంత ఖరీదైనవిగా ప్రచారం సాగుతోంది. వందల కోట్ల రూపాయలు వెదజల్లేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఆర్థికంగా అత్యంత బలవంతులు పోటీ పడుతున్న సునిశితమైన నియోజకవర్గాలపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎన్నికల్లో నగదు పంపిణీ, ఉచితాలు, ఓటర్లకు ప్రలోభాలు ఇలా వేర్వేరు అంశాలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఖర్చుపరంగా సునిశితమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించిన 116 నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ కాల్ సెంటర్కు ప్రజలు ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. కాల్ సెంటర్తో పాటు జనరల్ ఎలక్షన్స్ 2019 ఏపీ @incometax.gov.in పేరిట ఈమెయిల్కు ఫిర్యాదులు పంపవచ్చని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈమెయిల్ లేదా కాల్ సెంటర్కు ప్రజలు ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని తెలిపింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. నగదు లావాదేవీలు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచితాలు, ఓటర్లను ప్రలోభపరిచేందుకు అభ్యర్థులు ఇచ్చే ఉపకరణాలు ఇలా ఏ అంశమైనా ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం, నగదు లావాదేవీలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక బృందాన్ని కూడా సిద్ధం చేసింది. ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేలా ఈ బృందానికి ప్రత్యేక విధులు అప్పగించింది. కాల్ సెంటర్కు అదనంగా ఈ బృందం నిఘా కార్యక్రమాలను కొనసాగించనుంది.